చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆయన పనితీరు అయితే అద్భుతంగా ఎప్పటికైనా ఉంటుంది, బాగుంటుంది. మాకు నచ్చింది కాబట్టి ఓటేసి గెలిపించినాము. ఓకే. మరి ఇప్పుడు గెలిపించుకున్న దాని తగ్గట్టుగానే పని చేస్తున్నాం మరి ఇప్పుడు? 100% చేస్తాడు. ఓకే. ఓకే. మీకు నచ్చిన అంశాలు ఏంటంటే ప్రస్తుతం అంత బాగా పనిచేస్తున్నారు కదా, ఏ రంగాల్లో బాగా పనిచేస్తుంది, మీకు నచ్చింది ఏంటి? ఆయన పెట్టుబడులు తేవడం కానీ విదేశాల నుండి, తర్వాత ఏ సంస్థను ఏ విధంగా నడపాలనేది ఆయనకు చాలా పట్టు ఉంటుంది అన్నమాట. ప్రతి దాని మీద, ప్రతి శాఖ మీద. కాబట్టి వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ శాఖల మీద పట్టుతోనే చేస్తారు పని. మిగతా వాళ్ళ మాదిరి ఒక శాఖ అయితే ఇంకో శాఖను గెలకడము అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళే బాగా సమర్థవంతంగా చేస్తా అంటారు. అయితే ఇప్పుడు మరి మీ స్థానికంగా ఏమైనా అభివృద్ధి జరిగాయి మీ మైదుకూరు పట్టణానికి సంబంధించి? మా మైదుకూరులో మొన్నటి వరకు రోడ్డు చూసినా దిబ్బలు ఉన్నట్టు గుంతలు తప్ప ఏది ఉండేది కాదు. ఈరోజు ఏ రోడ్డు అయినా చూసుకోండి, ప్రతిదీ మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక డ్రైనేజ్ కానీ, ఒక పూడికలు తీపియడం కానీ, కాలువలలో ప్రతిదీ అద్భుతంగా చేస్తాను. ఓకే. ఓకే. మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడాలు ఉన్నాయన్న? మరి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఓకే. గత ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అంటే ఏంది అనేది కూడా తెలియదు. ఏ పని చేస్తే అభివృద్ధి అనేది వాళ్ళకి తెలుస్తే కదా చేసేది. ఆ విధంగా వాళ్ళకే తెలియదు, ఇంకా ప్రజలకు ఏం చేస్తారు వాళ్ళు. అయితే కంపెనీలు పెట్టుబడులు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మాకు తెలిసి బాగానే వస్తున్నాయి. అవి ఇప్పుడు అమరావతి అనేది ఒక తలకాయ లాంటిది రాష్ట్రానికి. ఒక గత 5 ఏళ్లలో మన తలకాయ ఆడుంది అనేది మనకు తెలియదు. ఈరోజు అమరావతి అనేది ఖచ్చితంగా మన తలకాయ అనేది ఉంది. దానికి కారణం ఎవరు? గత ప్రభుత్వంలో ఏం చెప్పినారు? 3 రాజధానులు అన్నారు. ఒక్క చాటన ఒక ఇటుక వేసిండ్రా? లేదు. ఎందుకంటే మాటలు నడుపుతా వచ్చిండ్రు. ఈ పొద్దు మళ్ళీ మావిగాని అంటాడు. మావిగన్ గురించి ఏమంటారు? మొత్తానికి ఇప్పుడు ఆయన అయితే డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతికి అన్నోళ్ళు చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగన్ నాకు ఓటేయండి ఎలక్షన్. అతను ఒక క్వశ్చన్ వేసిండు, మావిగన్కు ఏ బస్సు ఎక్కాలి అని. దానికి సమాధానం చెప్పమనండి సరిపోతుంది. నేను వాళ్ళకి క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చోటే డబ్బులు అన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు, ఇదైతే తక్కువ బడ్జెట్లో అయిపోయింది, ప్రజాధనాన్ని మేము కాపాడుతామని చెప్పి చదువుతున్నారు వాళ్ళు. ఏ విధంగా ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఊరుకున్నారా? మరి ఆ ప్రభుత్వంలో చేయొచ్చు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా. మరి ఏ విధంగా సైకున్నారు? ఒక్కసాటన్న పని జరిగిందా రాజధాని గురించి? ఇప్పుడు మీ ఇంటికి రావాలంటే ఇండ్లు అనేది ఉండాలి కదా నీకు. రాజధాని అనేది మన ఇండ్ల నుంచి. ఏదైనా పెట్టుబడులు రావాలంటే రాజధానికి వస్తారు. వాస్తవమా లేకపోతే ఆడకట్టే ఆడ కూర్చొని మాట్లాడతారా? దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది కదా, దాన్నే రాజధాని అంటాం నాకు తెలిసినంత వరకు. మరి అది అనేదే లేకుండా 5 ఏళ్ళు పరిపాలించిండు. మరి ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఏం చేసిండు అభివృద్ధి చెప్పండి? దేనివల్ల అభివృద్ధి జరగలేదంటే మనకంటే ఒక రాజధాని అనేది లేదు కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా వచ్చి పెట్టలేదు. ఓకే. అంటే మీకు గత ప్రభుత్వంలో నచ్చింది, ఈ ప్రభుత్వంలో బాగా నచ్చిన అంశాలు ఏంటండి? గత ప్రభుత్వంలో వాళ్ళు కక్ష సాధింపులు, వాళ్ళ దౌర్జన్యాలు తప్ప వేరేదేం జరగలేదు. ఈ ప్రభుత్వంలో పక్క దేశాల నుండి మంచి మంచి పెట్టుబడులు వస్తానే లేదా? మరి అదే కదా మనకు కావాల్సింది. గూగుల్ డేటా సెంటర్ అంటే సంథింగ్ అన్నీ నాకైతే మతికుండవు, చాలా మటుకు వస్తాయి. మీరు సర్వే చేస్తాను కాబట్టి ఏం వస్తాయి మాకన్నా మీకు బాగా తెలుస్తుంది. మరి స్థానికంగా ఎట్లుందో చెప్తారని? మా స్థానికంగా అయితే ఇక్కడ మన మున్సిపాలిటీ అయితే బాగా అభివృద్ధికి వచ్చింది. ఊర్లో పరంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అద్భుతంగా జరుగుతుంది. మొత్తానికి 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి. ఈసారి 2029 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రస్తుతం మీరు చూస్తున్న దాన్ని బట్టి? నాకు తెలిసి టీడీపీనే వస్తుంది ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి. ఖచ్చితంగా. ఎట్లా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు గురించి మీరేమంటారు? అసలుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్గా నడుస్తుంది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాం. అంత హ్యాపీగా అంత బలంగా చూస్తున్నారు, కారణం ఏంటి అంత బాగా చేస్తున్నాం చెప్పడానికి? పెట్టుబడులు బాగా వస్తున్నాయి కదా, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ ఏమైనా ఏ సదుపాయాలు లేకుండా ఎంటమ్మడో వచ్చి చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పరిస్థితులు చూసుకుంటే ఇంతకుముందు మీ ప్రాంతంలో ఎలా ఉండే రాజకీయ పరిస్థితులు కానీ అభివృద్ధి పరిస్థితులు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి మార్పులు? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళే కాదు, ఎమ్మెల్యేలు కూడా వచ్చేవాళ్ళు కాదు అసలు ముందు. ఇప్పుడు ఏది కావాలంటే అది వస్తున్నారు, పలుకుతున్నారు, చేస్తున్నారు మళ్ళీ పనులు. మీకు ఈ ప్రభుత్వంలో బాగా నచ్చిన అంశాలు ఏంటి? అభివృద్ధి జరుగుతుంది కదా, పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి వస్తుంది, విద్య వైద్యము బ్రహ్మాండం చేస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతారన్న? వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారు, మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన తేడా ఏంటన్నా? ఇప్పుడు పరిపాలన బాగుంది, అప్పుడు ఏం పరిపాలన చేస్తున్నారు వాళ్ళు? అభివృద్ధి లేదు అసలు. వాళ్ళు ఎప్పుడు
వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఈ మంత్రులంతా తిట్టడమే సరిపోయింది. వాళ్ళ అభివృద్ధి లేదు, ఏం లేదు. ఓకే. సో ప్రస్తుతం అయితే బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. మరి ఇప్పుడు రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతిగా మావిగానా? అమరావతి ఎక్సలెంట్ పేరు. మావిగానే అసలు అది మన పేరు అసలు ముందు. అది ఊరికే ఏందో వాళ్ళు అన్నారు, అట్లా ఏందో చేస్తాను వాళ్ళు. మీకైతే అమరావతి నచ్చిందా? అమరావతి ఎక్సలెంట్ పేరు అది. పేరు ఓకే. మరి అభివృద్ధి ప్రాంతంగా ఇవే ఓకేనా? అభివృద్ధి బ్రహ్మాండం చేస్తాడు ఆయన. చంద్రబాబు ఆయన మహా మేధావి, ఆయన బ్రహ్మాండం చేస్తాడు. రాజధాని పెద్ద రాజధాని చేస్తాడు. మన ఇండియాలో నెంబర్ 1 రాజధాని చేస్తాడు ఆయన. మీకైతే నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఓకే. మరి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రేపు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 2029 ఎన్నికల్లో ప్రస్తుతం పరిస్థితులు చూసి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే మరి 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వం చూశారు. ఏంటి మళ్ళా ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఇంకా రాలేదు. ఆ 11 సీట్లు కూడా రావు వాళ్ళకు. వాళ్ళు చేసే పని వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఏదన్నా అభివృద్ధి ఇది చేస్తామని చెప్పకుండా వాళ్ళు రప్ప అనడము, మేము వచ్చే మిమ్మల్ని నరుకుతామనడం, ఏటకోడలు తీసుకొని నరుకుతామనడం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఎవరన్నా అట్లా మాట్లాడితే ఎవరు ఓట్లు వేయరు. వాళ్ళు ఏదైనా మేము అది చేస్తామంటే ఓట్లు వేస్తారు. మేము నరుకుతాము అట్లా మాట్లాడతాను. భయపడిస్తున్నారు, ఇప్పుడు భయపడిస్తున్నారు. మళ్ళీ వచ్చే ఏమన్నా ఉంది వాళ్ళది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చే అంతే ప్రజలు. సో ఇంకా భయం కొద్దీ ప్రజలు ఓట్లేరా? అస్సలు వేరు. వాళ్ళ మాటలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మేము వచ్చే మీకుంది అంటున్నారు. ఏమి చేస్తారో ఏమో వాళ్ళ ఇంకేడికి వస్తారు వాళ్ళు. ఇంకా వచ్చే ఛాన్సే లేదు అసలు వాళ్ళకు. ఆ 11 కూడా రావు ఈసారి వాళ్ళకు. అస్సలు రావు. ఇప్పుడు మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఇక్కడ? ఇప్పుడు బాగానే ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉంది. అంటే ఇప్పుడు రాయలసీమ గురించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, పెట్టుబడులు పెడతాం అని చెప్పి చెబుతున్నారు కదా, ఎలా ఉంది వాస్తవానికి? చిత్తూరుకే బాగా జరుగుతుంది. ఏమేం జరుగుతుందంటే ఇక్కడ ఏం చదువుతావు అసలు? చిత్తూరు డ్రైనేజ్, రోడ్లు, లైట్లు బాగా చేస్తుంది. గతంలో ఎలా ఉండే పరిస్థితులు? మరి గతంలో అంటే కొంచెం అట్లా ఉండింది, రోడ్డు గిల్లు వేయకుండా. ఇప్పుడు బాగుంది. కొత్తగా రోడ్లు ఇవన్నీ వేసారా? వేస్తా ఉండారు, డ్రైనేజ్ చేస్తాం. ఇప్పుడు మరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? అన్నీ వస్తుంది, మా ఇంటికి వస్తుంది, ఆటోకి వస్తుంది. ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీకు? మాకేం ఇబ్బంది లే. హాస్పిటల్కి పోతే కూడా తిరుపతిలో బాగా చూస్తారు. తిరుపతికి వెళ్తారు మీరు? సిమ్స్. నేను ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? బాగుంది. మీ ప్రాబ్లం ఏంటి? నాది హార్ట్ ప్రాబ్లమా, పోయేస్తా అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి. అంటే అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండడం, శుభ్రంగా ఉండడం చూస్తారు. ఎమ్మెల్యే సూపర్, బాగా చేస్తారు. అన్ని బాగానే చూసుకుంటాం. బాగా కలిసి మెలిసి ఆడంటే ఆడ వచ్చి బాగా సేవ చేస్తాను. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుందండి. వాళ్ళ కుటుంబ ప్రభుత్వం పాలన వల్ల 3 పూట్ల మాకు ఉచితంగా 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. 3 పూట్ల ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వచ్చి సంతోషంగా తినేసి వెళ్తున్నారు. బాగుందండి. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయండి. అన్నీ ఇప్పుడు మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది. ఇప్పుడు మాకు ఇండ్లకి కన్నా బిల్లులు పెట్టినారు, ఇండ్లు కట్టుకుంటున్నాము. చాలా బాగుంది. అన్నీ బాగుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, రోడ్ల నిర్మాణాలు కానీ, వీటన్నిటి విషయంలో కూటమి ప్రభుత్వం బాగుందా? రోడ్ల నిర్మాణాల కన్నా బాగున్నాయి సార్. అన్న, గత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్న? గత ప్రభుత్వ పాలన కన్నా కూడా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు మాకు అన్నా క్యాంటీన్ ఎంతోమంది పేదలు ఇవాళ ఆకలితో కన్నా అప్పటికప్పటికి సంపాదించుకొని తినలేకుండా ఉండేవాళ్ళు కూడా ఏదో 5 రూపాయలు ఇచ్చి కడుపారా తినేసి వెళ్తున్నామండి. బాగుంది. ఓకే. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారా? అవునండి, వస్తారు. మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని పరిష్కరిస్తాము. ఒకవేళ సాధ్యం కాకపోతే మళ్ళీ ఎమ్మెల్యే వరకు పోయి చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు బాగుంది కూటమి ప్రభుత్వం. బాగుందండి, బాగుంది. వెరీ గుడ్. మీ స్థానికంగా రోడ్లు కానీ అభివృద్ధి చెందుతుందా మీ ఏరియాలో కావచ్చు? ఉన్నాయి రోడ్లు, బ్రహ్మాండంగా రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, మెటల్ రోడ్లు కానీ, రోడ్ల డెవలప్మెంట్ బాగుంది. ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? అభివృద్ధి కార్యక్రమం రోడ్లు వేసాను, చెరువులకు మామూలుగా ఏదైనా డ్రైనేజీలు మొత్తం బాగానేది. మరి మీకే ప్రభుత్వం పనితీరు నచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ ప్రభుత్వం పనితీరే బాగుంది. టీడీపీ ప్రభుత్వం నచ్చింది.